జడ్జెస్ లాస్ట్ వీక్ మీరు కొట్టుకున్నారు, బానే ఉంది. ఆ తర్వాత మీరు సెట్ అయిపోయారు. కానీ మా డి ఆడియన్స్ అలా అవ్వమంటున్నారు. వాళ్ళు ఆ లాస్ట్ వీక్ గేమ్ చూసిన తర్వాత చెప్పారు, నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్లు పెట్టారు, అన్న ఈ గేమ్ లేదో ఆడిస్తున్నారు కదా, అది కంటిన్యూ చేయండి, ఇంకొక టాస్క్ పెట్టండి, ఈ వారం ఏదో తేల్చేయాల్సిందే, లాస్ట్ కి కన్విన్సింగ్ కాంప్రమైజ్లు ఉండకూడదని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏంటి మళ్ళీ గెలవాలా? మాస్టర్ ఒక్కసారి అంతే, పొరపాటున గెలిచారు. టాస్క్ ఏంటనేది చెప్తాను. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ బోత్ మై లవ్లీ జడ్జెస్ ఆన్ టు ద స్టేజ్. గైస్ రెడీ కదా? చేసేద్దాం మాస్టర్. హలో ఇక్కడ నాయిస్ లేదు. yes నువ్వు వస్తే వస్తుందిరా నాయిస్ వచ్చే. ఓకే, వాతి కమింగ్. నేను ఒక పాట ఇస్తాను కంటెస్టెంట్ కి, ఆ పాటని మీరు లిరికల్ డాన్స్ చేయాలి, మీ టీము కనుక్కోవాలి. జస్ట్ ఎగ్జాంపుల్, రారమ్మని. విజయ్ మాస్టర్ అండ్ ఫైమా గారు యాస్టీస్ గా ఆ టీమ్, మీరు ఆల్రెడీ కాంపిటీషన్ లో 1 point ahead ఉన్నారు. బై చీటింగ్, చీట్ చేసి గెలిచారు లాస్ట్ టైం. అది అండ్ రెజినా గారు సేమ్, మీరు ఆ టీమ్ లో ఉంటారు. విషింగ్ యూ ద బెస్ట్ రెజినా గారు. కొమ్మేసేయండి. విన్నర్ విజయ్ బిని టీమ్ డిసైడ్ చేస్తారు. మీరు స్టార్ట్ చేస్తారా, మా రన్నర్స్ ని స్టార్ట్ చేయమంటారా? మా టీం నుంచి ఫైమా. లెట్స్ గో ఫైమా. నేను ఆవిడ చెవులో ఒక పాట చెప్తాను, ఆ పాటని ఆవిడ ఎనాక్ట్ చేసి మీకు చెప్తారు. మీరు ఒకవేళ కనుక్కుంటే మీకు పాయింట్ వచ్చినట్టు, కానీ దానికి కూడా ఒక టైం లిమిట్ ఉంటుంది. ఓకే. ఏంటి ఆ పని? ఫ్యామిలీ షో ఏం చేస్తున్నాను? నాన్న అస్సలు లిప్ సింక్, నేను అటు వెళ్తాను. లిప్ సింక్ వస్తే పాయింట్ పోయినట్టే చూడండి. నేను చూస్తున్నా కన్ఫర్మ్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చీర లాగడం. లాగుతారు, మీరెందుకు లాగరు? చీర. అయ్యే 1 minute అయిపోయిందా? సామి పాతదా కొత్తదా? కొంచెం అలా అన్న. పాతది. మొక్కలు నాటడం. దారి. ఇంకో అరగంట తీసుకోండి. కొంగు లాగడం. టైమ్ అప్. ఇప్పుడు సాంగ్ వస్తుంది. యాస్టిస్ ఇదే మూమెంట్స్, ఏవైతే మూమెంట్స్ చూపించిందో ఆ పాటకు తగ్గట్టు తను డాన్స్ చేస్తుంది. ఓకే, సాంగ్ ప్లీజ్. లవ్లీ. ఫైమా కరెక్ట్ గానే చేసింది, మీరు ఫ్లోలో లేరు అంతే. కాదు, నిజంగా చాలా బాగా చేసింది. తనకు 1 point ఇవ్వాలి, బాగా చేసింది. మీరు ఇచ్చేయండి. ఎలాగో జాకెట్ ఇస్తారు కదా, ప్యాంట్ కూడా ఇచ్చేయండి. ఇప్పుడు మా రెజినా గారి టీం నుంచి రెజినా గారు. రాజు. నీకు తెలుసా, మీకు అక్కడ మీరు మాట్లాడే ప్రతిదీ నాకు అనిపిస్తుంది. ఈడు అంటాడు సంకేత్ హీరో పేరు. ఆ వంగ తోట పాటగా అమ్మాయికి హీరో కూడా తెలియదు కాబట్టి చెప్పాలా, లేకపోతే చెప్పేది. నాకెందుకు తెలీదు? హీరో ఎవరు? తెలీదు. ఓయ్ అంటే మామూలు కాదురా అసలు. ఇప్పుడు మ్యాటర్ ఏంటి తెలుసా? 1 point మీకు. అది ప్రతి రౌండ్ రాజుగాడే వస్తాడు అంటే. విజయబిని గారి టీం నుంచి నెక్స్ట్ ఎవరు వస్తున్నారండి? వాళ్ళకి 1 point వచ్చేసింది. మేము దాసిన వెపన్ ఎవరు? తేజు. కమాన్ తేజు. ఈవిడ వెపనా? ఇందాక మెస్ దగ్గర కూపన్ కోసం కొట్టుకుంటుంటే. రెడీ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ తేజు. నెమలి పౌరం. ఎగిరే గోరింకా చిలక పద మళ్ళీ. టైం అప్. చిలక పచ్చకోక. రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత ఎవరిని పంపిస్తున్నారు?
చాలా ఈజీ పాట ఇది మరి. ఇచ్చేయండి వాళ్ళకి. దాయిదా అమ్మా ఇచ్చేయి. 3 పాయింట్లు అవుతాయి. అందుకే ఇది ఇవ్వని. ఇంకా కొంచెం కష్టమైన పాట ఏదైనా చేద్దాం. సంచాలక్ ని వి రెస్పెక్ట్ ఎ లాట్. మాకు వీ డోంట్ రెస్పెక్ట్. అది యువర్ డిస్రెస్పెక్టింగ్. ఎవడపోయి నువ్వు ఏ పాట అయినా ఇచ్చుకో. నెక్స్ట్ చెప్పబోతే అప్పుడు అడుగు. నందు అన్న ఉండ్రా నందు అన్న చెప్తాను అమ్మా. గెలిచిన తర్వాత ముందు పాటనే రిపీట్ చేసుకోండి, మేము రాలేము అక్కడ వరకు కలిసిపోయాం. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా రాకు, రిపీట్ చేసుకుంటాం. బాయ్స్ సీసము 36 గ్లాసుల మందు పోసింగ్. ఓల్డా న్యూవా కొత్తదే రీసెంట్. ఓకే అయిపోయింది. అంత రీసెంట్ ఇచ్చేసే వాళ్ళకి. లిరిక్ లిరిక్ ని ఏదైనా చేయి. ఈ పనుల్లో కనిపిస్తలేదు. అది మీ టీం నుంచి సేమ్ సాంగ్. అరే రాజు ఎల్రా వేసుకున్నా వాస్కోడిగా మరాలా రాజు. ఏంటి మేము అందరిని ప్రతి ఒక్కరిని ఒక్కొక్కసారి పంపిస్తున్నాం. పంపించచ్చు అలాగా. అది రూల్స్ లేదు మాస్టర్. మరీ అంత హార్ష్ గా మాట్లాడకండి రెజినా గారు. మాకు రాజుగాడి మీద నమ్మకం ఉంది, ఏదైనా చెప్పేస్తారు వాడు. అది ఈజీ అంటున్నాడు. అది లెట్స్ గో అది చెప్పరా. రాకాసి రబ్బరి బంతుల ఎగరేసి. అలాగది. రూపం చూస్తే థ్యాంక్ యూ సో మచ్. రూపం చూస్తే హాయ్ రబ్బాని నా కోసం వచ్చి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డార్లింగ్. డాన్స్ చేయొచ్చా? ఆల్వేస్ మీకోసం చూసా. మాస్టర్. Thank you. పాటకి లిరికల్ చేయలేరు కదా. అంటే ఇప్పుడు అందులో రూపం చూస్తే అలా చేయాలి కదా. అలా చేయాలి. ఈ సాంగ్ కొరియోగ్రఫీ ఒక్కసారి. ఈ సాంగ్ కి లిరికల్ చేస్తే ఎలా ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి కొరియోగ్రాఫర్స్ అందరికి నేర్పించడానికి ఫైమా గారిని పిలిచేద్దాం వేదిక మీదకి. డార్లింగ్ ఇచ్చేయండి. Thank you. ఆ 1 పాయింట్ ఇచ్చేయండి డార్లింగ్. బాగా చేసింది. ఎంకరేజ్ చేస్తాం, అంతేగాని పాయింట్లు ఇచ్చేయం. బట్ ఆన్ దట్ నోట్ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. ఇటు విజయపిన్ని గారికి 2 పాయింట్లు ఉన్నాయి, ఇటు రెజినా గారికి 2 పాయింట్లు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ముందు వచ్చే వారం తీసుకెళ్లి అక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది. బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ద పాయింట్స్, 2 పాయింట్స్. థ్యాంక్ యూ రెజినా గారు, థ్యాంక్ యూ సో మచ్ విజయపిన్ని మాస్టర్.